సీజన్ ఫర్ ఇంటర్సెసర్స్. ఇది విజ్ఞాపన చేసే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు, కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా వారి యొక్క పని చాలా అవసరం. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. నో సంఘము, చర్చ్ విల్ కొలాప్స్ వితౌట్ ఇంటర్సెసర్స్. ఇంటర్సెసర్స్ ఆర్ లైక్ బ్యాక్ బోన్ టు అ చర్చ్ ఆర్ అ మినిస్ట్రీ. విజ్ఞాపన చేసే వాళ్ళు సంఘానికి పరిచర్యకు వెన్నెముక లాంటి వాళ్ళు. సో అందుకనే వాళ్ళనే అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, యు ఆర్ అ వాచ్మెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ అ గార్డియన్, యు ఆర్ స్టాండింగ్ at the door and you are not allowing devil to enter. So definitely he will try to attack you. Devil cannot enter into a house unless he attacks the watchman first. Avuna? A thief cannot enter into a house unless he attacks the watchman. If you are an intercessor, he will come against you. Flesh is the strong area for Satan. Do you understand? Flesh ante శారీరానుసారమైన ఆలోచనలు, శారీరానుసారమైన మాటలు, ఈ లోకానుసారమైన మాటలు. ఆ పరిధి శత్రువుకి ఒక స్ట్రాంగ్ ఏరియా. అక్కడ వాడు బలవంతుడు, అక్కడ మీరు ఓడిపోతారు. You will lose the battle there in the flesh. So that's why devil will try to bring you to the flesh to fight with you. He will try to bring you to the flesh. So, for example, a fish in the water is active. If you bring the fish out of the water, he cannot fight. అవునా? ఫిష్ వాటర్ లో ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉంటది, వాటర్ లో నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఫైట్ చేయలేదు. An eagle above the clouds is active, strong, but an eagle in the water cannot fight. So you are strong in your habitat. నీ హ్యాబిటాట్ లో నువ్వు స్ట్రాంగ్ గా ఉంటావు. సో వాట్ ఈస్ అ హ్యాబిటాట్ ఆఫ్ ఎ బిలీవర్? ద స్పిరిట్. ఆత్మలో ఒక విశ్వాసి యొక్క న్యాచురల్ హ్యాబిటాట్ ఏంటంటే, న్యాచురల్ హ్యాబిటాట్ తెలుగులో ఏమంటారు, ఒక విశ్వాసి న్యాచురల్ గృహము ఏంటంటే ఆత్మ పరిధి. ఆత్మ పరిధిలో నువ్వు బలవంతుడవి, నువ్వు స్ట్రాంగ్ వ్యక్తివి. న్యాచురల్ గా ఫిజికల్ గా నువ్వు బలహీనుడవేమో, కానీ ఆత్మ పరిధిలో నీవు బలవంతుడివి. కాబట్టి అక్కడే ఫైట్ చేయి. నిన్ను సైతాన్ బయటకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాడిని లోపలికి తీసుకొచ్చి అక్కడ ఫైట్ చేయి. ఆత్మ పరిధిలోనికి తీసుకురా, ఆత్మ పరిధి నుంచి ఫైట్ చేయి. ఫైట్ యువర్ battles from the spirit, not in the flesh. Hallelujah.